హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. అసలు రిక్రూటర్స్ ఎలా షార్ట్ లిస్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్గా ప్రతి ఒక్కరు కూడా జాబ్ సెర్చింగ్లో ఉన్న వాళ్ళు, జాబ్ సీకర్స్ అందరు కూడా నంబర్ ఆఫ్ రెజ్యూమెస్ అప్లై చేస్తూ ఉంటారు కదా. నంబర్ ఆఫ్ రెజ్యూమెస్ అనేవి పెట్టేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ రెజ్యూమెస్ కూడా పెడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి ఒక్క రెజ్యూమేకి కూడా రిటర్న్ బ్యాక్ కాల్ అనేది రావడం లేదు జనరల్గా చూసుకుంటూ అయితే. మరి ఎందుకు అలా అవుతుంది? వాళ్ళకి అవసరం లేదా, లేకపోతే అంటే వాళ్ళకి వర్కర్స్ లేకపోతే ఎంప్లాయీస్ అవసరం లేదా, లేకపోతే వాట్స్ రాంగ్ అనుకుంటే వాళ్ళకి అవసరం, వేకెన్సీస్ ఉన్నందుకే మనం అప్లై చేసాం. కాకపోతే మన మిస్టేక్ వల్ల మనకి జాబ్స్ అనేవి లాస్ అవుతూ ఉన్నాం. అది ఎక్కడ జరుగుతుంది మిస్టేక్ అంటే, మీరు నేర్చుకునే ప్యాటర్న్లో కాదు, ఏ ప్యాటర్న్లో కాదు, మీరు ప్రిపేర్ చేస్తున్న రెజ్యూమే ప్యాటర్న్లో అన్నమాట. సో ఇక్కడ మీకు సంబంధించి జనరల్గా మీరు అనుకోవచ్చు, అసలు రిక్రూటర్స్ అనేవాళ్ళు ఎలా చేస్తారో ఏంటో షార్ట్ లిస్ట్, దానికి తగ్గట్టుగా మనం హ్యాపీగా బిల్డ్ చేసుకుంటే బాగుంటుండే కదా అనేసి. సో అదే ఈరోజు చెప్తున్నాను చూడండి. ఏ రిక్రూటర్ అయినా కూడా ఒక 6 to 10 seconds అయితే మన రెజ్యూమేస్ని చూస్తారనమాట. సో ఆ 10 secondsలో ఏం చేస్తారంటే, వాళ్ళ జాబ్ వేకెన్సీ ఏదైతే ఉందో, మనం దేనికి అప్లై చేసామో ఆ జాబ్ డిస్క్రిప్షన్స్కి లింక్ అవుతుందా లేదా, మ్యాచ్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ థింగ్ చెక్ చేస్తారు. ఓకే, అలా చెక్ చేశాక మ్యాచ్ అవుతుంది అంటేనే నెక్స్ట్ పాయింట్కి వెళ్తారు. లేదు అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు అంటే తీసి పక్కన పడేస్తారు. ఇది క్లారిటీ తెచ్చుకోండి. అంటే మీరు ఏదైనా సరే ఒక జాబ్కి అప్లై చేస్తుంటే ఆ డిస్క్రిప్షన్లో ఏముందో, ఏ స్కిల్స్ అయితే మెన్షన్ చేసిండ్రో అవన్నీ కూడా మీరు మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కావాల్సింది ఫుల్ స్టాక్ పైథాన్ డెవలపర్, సమ్ క్లౌడ్ పైన కూడా బేసిక్ ఉండాలి, అండ్ అలాగే సమ్ ఏఐ టూల్స్ ఇలా అన్నారనుకోండి, మీ రెజ్యూమేలో కూడా అవే మెన్షన్ చేయండి. అప్పుడు అప్లై చేయండి. మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అనేది 100%, జాబ్ వచ్చేది కాదు, అట్లీస్ట్ మీ రెజ్యూమే సెలెక్ట్ అయ్యేది, మీరు అట్లీస్ట్ ఆ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఉంటుంది. ఓకే, అండ్ దాని తర్వాత అయితే వాళ్ళు సెర్చ్ చేసేది ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే, ఇన్ కేస్ మ్యాచ్ అవుతే కీవర్డ్స్ అనమాట. కీవర్డ్స్ అంటే జనరల్గా అక్కడ కావాల్సినవి ఏవైతే ఉన్నాయో ఆ కీవర్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఏటీఎస్ ఒకవేళ మన రెజ్యూమేస్ని చూసిందనుకోండి, ఆ ఏటీఎస్ ముందుగా చూసేది ఆ డిస్క్రిప్షన్కి మ్యాచ్ అయిన కీవర్డ్స్ ఉన్నాయా లేదా. ఇన్ కేస్ లేకపోతే హ్యూమన్కి అంటే ఆ హెచ్ఆర్కి కూడా పంపించదు. ఓకే, సో అలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో మీరు కీవర్డ్స్ అనేది పక్కాగా మెన్షన్ చేసేసి మంచిగా ఫామ్ చేసేసుకున్న తర్వాతే అప్లై చేయడానికి ట్రై చేయండి. అనవసరంగా మీ టైం వేస్ట్ చేస్తూ ఈ కరెక్షన్స్ అన్నీ చేసుకోకుండా, డిస్క్రిప్షన్ ఉన్న స్కిల్స్ పెట్టుకోకుండా, కీవర్డ్స్ సరిగ్గా లేకుండా మీరు ఎన్ని 1000 రెజ్యూమేస్ అప్లై చేసినా కూడా వేస్టే అనేది చెప్పుకోవచ్చు. మీ టైం వేస్ట్ అవుతుంది. సో ఒక్కసారి అవన్నీ కూడా చెక్ చేసేసుకొని మళ్ళీ రీసెట్ చేసేసుకొని అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓకే, దాని తర్వాత అయితే ఏ రిక్రూటర్ అయినా ఈ రెండింటి తర్వాత చూసేది మన ప్రాజెక్ట్స్ అండ్ ఇంటర్న్షిప్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఒకటి కేటగిరీలో వచ్చేస్తాయి. ప్రాజెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్గా వర్క్ చేసామా, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇంటర్న్షిప్స్ దేనిపైన చేసాము, ఇన్ కేస్ అక్కడ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఇన్ కేస్ మీరు దీంట్లో మెన్షన్ చేసినట్టు అయితే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేస్తే కనుక, సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మెన్షన్ చేసేలా చూసుకోండి. మీ ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, ఎక్స్పీరియన్సే మెయిన్ అనమాట, మీకు జాబ్ వాళ్ళు హైడ్ చేసుకోవడానికి. అండ్ దాని తర్వాత అయితే క్లియర్ ఫార్మాట్లో ఉండడం అనమాట, నీట్గా సంథింగ్ స్టైలింగ్, ఏదో ఫార్మాట్లో మంచిగా కలర్ఫుల్ ఫార్మాట్ వాళ్ళకి అవసరం లేదు. రిలవెంట్ వాళ్ళ జాబ్కి కావాల్సిన మ్యాచ్ అయ్యే రిలవెంట్ రెజ్యూమే కావాలి. సో అలానే మీరు చేయండి. మంచి బుల్లెట్ పాయింట్స్తో మీరు ఏమేమి చేశారు, లేకపోతే ఎక్స్పీరియన్స్, ఎవ్రీథింగ్, స్టడీ, ఎవ్రీథింగ్ కూడా ప్రాపర్గా మెన్షన్ చేయడానికి చూసేయండి. మీరైతే స్కిల్స్ అనేవి మెయిన్గా హైలైట్ చేసుకుంటే బెటర్. వై? బికాస్ వాళ్ళు చూసేది మెయిన్గా వచ్చేసరికి స్కిల్స్ రాదర్ దెన్ డిగ్రీస్ అనమాట. సో మీరు డిగ్రీస్ కంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇక్కడ వాళ్ళు ఇస్తారు కాబట్టి మనం కూడా ఇవ్వాలి స్కిల్స్కి. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మీరు ముందుగా మెన్షన్ చేసేది, కాన్సన్ట్రేట్ చేసేది ఏంటి అంటే కీవర్డ్స్. ఓకే, స్కిల్స్ అనేవి ప్రాపర్గా డిస్క్రిప్షన్కి మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది ఈ రెండు చూసేసుకోండి. వాళ్ళు చూసేది కూడా ఇవి రెండే, స్టోరీస్ కాదు. నేను ప్రాజెక్ట్ మొత్తం డిస్క్రిప్షన్ ఏదో పెట్టే అవసరం లేదు. అండ్ అలాగే మీరు
లైక్ అన్నోన్, మీరు కొన్ని రెజ్యూమేస్ చూసుకుంటే అన్నోన్ థింగ్స్ చాలామంది మెన్షన్ చేస్తూ ఉంటారు. ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ ఒక కామన్గా ఒక లిమిట్ వరకు పెట్టడం కరెక్ట్. ఎందుకంటే మరీ ఓవర్గా పెట్టేసినా కూడా చూడడానికి బాగుండదు. ఓన్లీ 1 పేజ్ ఆర్ 2 పేజెస్ మనకు కావాలి కాబట్టి లిమిట్ అనేది చూసేసుకొని ఎంత కావాలో అంతే పెట్టేసుకుంటే బెటర్ అనమాట. సో ఇదండి అసలు రిక్రూటర్స్ అనేవాళ్ళు అసలు షార్ట్ లిస్ట్ అనేది మన రెజ్యూమేస్ని ఎలా చేస్తారనేసి. సో ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా మెన్షన్ చేసినట్టుగా అయితే మీకు ఫర్దర్గా కాల్స్ రావడము అండ్ నెక్స్ట్ రౌండ్స్కి వెళ్ళడము ఇవన్నీ కూడా ఉంటాయి. చాలామంది ఇవి చేస్తారు కాబట్టి అట్లీస్ట్ చాలా మంచి స్కిల్స్, ఈవెన్ మీకన్నా మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వకపోవచ్చు ఈ మిస్టేక్స్ చేస్తే. సో మీరు లక్కీ ఛాన్స్ కొట్టేయాలి అంటే ముందు మీ రెజ్యూమేని సెట్ చేసేసుకుని, మీ రెజ్యూమే ఎలా ఉండాలో ఇప్పుడు చూసారు కదా, దానికి తగ్గట్టుగా రెజ్యూమే ప్రిపేర్ చేసేసుకుని అప్లై చేసుకోవడానికి ట్రై చేస్తే కనుక లైక్ అందరికంటే 1 స్టెప్ ముందుకు వెళ్ళొచ్చు మీరు అనేది చెప్తాను నేను. సో ఇదండి లైక్ ఇదంతా కూడా అసలు ఎలా హైడ్ చేసుకుంటారు, రిక్రూట్ అనేది ఎలా చేసుకుంటారు, షార్ట్ లిస్ట్ అనేది ఎలా చేసుకుంటారు అనేసి ఒక ఓవర్వ్యూ, ఒక డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అర్థమైపోయినాయి కదా. సో అండ్ ఫైనలీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మనకి ఈఎంఐ ఆప్షన్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి, లేకపోతే కోర్స్ డీటెయిల్స్ మీకు ఫుల్గా తెలియాలి అన్నా కూడా, సిలబస్ తెలియాలి అన్నా కూడా, ఫీ డీటెయిల్స్ ఇంకా తెలియాలి అన్నా కూడా, సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే అప్రోచ్ అయిపోండి. సో ఇక్కడ మనకి సర్టిఫికేషన్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, మాక్ ఇంటర్వ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్ అండ్ అలాగే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి అండ్ 200 hours ప్లస్ కంటెంట్ అనేది ఉంటుంది. సో హ్యూజ్గా తెలుగులో మీకు నచ్చినట్టుగా అంటే మీకు అర్థమయ్యే విధంగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తారు. మీరు నేను చెప్పిన దానికి సంబంధించిన ఫ్రీ డెమో అంటే ఫ్రీ క్లాస్ చూడాలి అంటే కనుక సేమ్ కాంటాక్ట్ డీటెయిల్స్కి రీచ్ అవుతే మీకు పంపిస్తారు డెమో కావాలి అంటే. ఆ డెమో చూసి మీకు నచ్చింది, అర్థమైంది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.